శ్రీగురుభ్యో నమః. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళాశోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాశిష్యులు కన్యా రాశి వారికి తెలియజేస్తూ, ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 9. అంటే ఖర్చు కాలం బాగుంది, ఆదాయ వ్యయాలు కూడా బాగున్నాయి. చిన్న చిన్న శుభకార్యాలకు మనం 10 రూపాయలు ఖర్చు పెట్టేది తాహతకు మించి ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కన్యా రాశి వారికి మొన్నటి వరకు రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. అది మంచి స్థానంలోకి ఈ సంవత్సరం వస్తున్నాయి కాబట్టి అనుకున్న పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ఉద్యోగం కానీ, ఒక గృహయోగం కానీ, ఒక వాహన యోగం కానీ, ఏదైనా శుభసూచనలు ఏదైనా సంకల్పం చేసినట్టయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం మీకు నెరవేరే అవకాశం ఉంది. కానీ శని సప్తమ స్థానంలోంచి చూడడం వల్ల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న భంగపాట్లు, చిన్న చిన్న రుగ్మతలు, అతిగా మనం ఆలోచించి చిన్న చిన్న సమస్యలు తెచ్చుకునే పరిస్థితి కూడా ఆ శని ప్రభావం వల్ల ఉంది. కానీ ఈ సంవత్సరము తప్పనిసరిగా కన్యా రాశి వారికి మనోవాంఛ, అంటే వారు అనుకున్న సమస్యలు నివృత్తి చేసుకుంటూ అనుకున్న సమస్యలు పూర్తి చేసుకునే అవకాశాలు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5, అదృష్ట రోజు బుధవారము. అనుకున్న పనులు ఏదైనా మనం తలంపు చేసుకున్నట్టయితే బుధవారం రోజున ఎప్పుడైతే మనం పెడుతూ ఉన్నామో, సంకల్పాలు ఉన్నామో తప్పనిసరిగా నెరవేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరము కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు మనకు రావడానికి, కొత్త వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వారికి ఈ సంవత్సరం చాలా శుభ సూచనలు కనపడుతున్నాయి. తప్పనిసరిగా బుధవారం రోజున ఏదైనా మీరు సంకల్పం చేసుకోండి, తప్పనిసరిగా అది మనకి లభింపచేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము అన్ని విధాలా కూడా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళడము, అక్కడ ఏదైనా ఒక కళ్యాణాలు చేయించడము, సుదర్శన హోమాలు చేయించడము, రాహు శని కేతువులకి జపాలు, హోమాదులు, తర్పణాదులు ఆచరించడం చాలా మంచిది. తప్పనిసరిగా అనుకున్న పనులన్నీ మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం.